ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, చాలా వరకు చూస్తూ ఉంటాము, విద్యార్థుల విషయానికి వస్తే ఎంత బాగా చదివినా కూడా ఎగ్జామ్ ముందర ఇంకా హాల్లోకి వెళ్ళే ముందు వరకు పుస్తకం పట్టుకొని చదువుతూనే ఉంటారు. చాలా క్లవర్ స్టూడెంట్ వీడు, బాగా మార్కులు వస్తాయి అనుకున్న వాళ్ళు కూడా తీరా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసరికి అనుకున్న దానికన్నా చాలా తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. ఇటువంటి విషయంలో పిల్లలు చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఇదే విధంగా రాజకీయ నాయకుల్ని తీసుకున్నా కూడా మనం వీళ్ళిద్దరిది కొంచెం సిమిలర్గా ఉందేమో అనిపిస్తుంటుంది. వాళ్ళు కూడా పాపం పెట్టాల్సినవన్నీ పెడతారు, చేస్తారు, నిజాయితీగా ఉంటారు, అన్నీ చేస్తారు. కౌంటింగ్ విషయం వచ్చేసరికి అసలు తలక్రిందులు అయిపోతుంది. ఈయన వస్తాడంటే ఈయన వచ్చాడు ఏంట్రా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే లక్కు ఏమన్నా కలిసి ఉండాలా దీనికి, లేకపోతే జాతకంలో సమస్యలా? వీరిద్దరూ కూడా అంటే వీళ్ళు ఎగ్జామ్లో మంచిగా ఉత్తీర్ణులు అవ్వాలన్నా, వీళ్ళు రాజకీయంలో అనుకున్న పదవులు రావాలన్నా కూడా, విశేషంగా మీరు అన్నారు అధిక మాసంలో ఏం చేసినా కూడా రెట్టింపు ఫలితం. ఈ మాసంలో వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఏదైనా రోజు ఉందా? అద్భుతంగా ఉందండి. తప్పకుండా దీనికి శాస్త్రంలో పరిష్కారాలతో పాటు ఇది ఉపయోగించుకుంటే మీరు అన్నట్టుగా రాజకీయంలో కావచ్చు, చదువులు ఇప్పుడు జూన్ వస్తే మళ్ళీ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. విద్యలో మంచి విజ్ఞానం కావాలన్నా, మంచి భవిష్యత్తు కావాలన్నా, ఇప్పటి నుంచే చదువు మీద శ్రద్ధ ఏకాగ్రత కావాలన్నా దానికి రాజశ్యామల అమ్మవారి యొక్క తంత్ర ప్రయోగము ప్రతి ఒక్క మానవాళికి ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి యాగము. ఈ తల్లి, చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క మరొక అవతారమే ఈ యొక్క రాజశ్యామల. ఈ అమ్మవారికి మరొక పేరు మాతంగి అమ్మవారు అనేటటువంటిది కూడా పిలుస్తుంది. మాతంగ మహర్షి కుమార్తె కాబట్టి ఈ అమ్మవారికి మాతంగి అమ్మవారు అనేటటువంటి పేరు కూడా వచ్చింది. కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం వల్ల మీరు అన్నట్టుగా గతంలో మీరు చూసినట్టయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఈ యొక్క యాగాన్ని దాదాపుగా 11 రోజుల పాటు నిర్వహించినటువంటి దాఖలాలు, లేదా 3 రోజుల పాటు నిర్వహించిన దాఖలాలు కూడా కనిపిస్తాయి. బికాజ్ ఏంటి అంటే కనుక ఈ తల్లి విజయానికి ప్రతీక. విజయము అంటే మీరు ఏ వృత్తిలో ఉన్నా అందులో నాకు విజయం కావాలి, మంచి హోదా కావాలి, మంచి గుర్తింపు కావాలి అనుకున్న ప్రతి ఒక్క దానికి ఈ తల్లి కళలకు కూడా అధినాయకురాలు అనేటటువంటిది పేరు. కాబట్టి ఈ అమ్మవారికి కదంబ వనవాసిని అనేటటువంటిది పేరు కూడా ఉంది. అంటే ఈ అమ్మవారు ఎప్పుడూ కూడా శ్రీచక్రంలో కదంబ వృక్షం కింద కొలువైనటువంటి తల్లిగా ప్రసిద్ధి చెందినటువంటి తల్లి ఈ యొక్క రాజశ్యామ. ఈ అమ్మవారిని మనము ఏకాగ్రతతో ఆరాధించిన, లేదు ఏకాగ్రతతో పూజించిన, లేదా ఇలాంటి విశేషమైనటువంటి మాసాలు వచ్చినప్పుడు అమ్మవారి యొక్క యాగం చేసుకున్న ఆ ఫలితము ఆ వ్యక్తి, ఆ సాధకుడికి 33 కోట్ల సార్లు వర్తిస్తుంది అనేటటువంటిది శాస్త్రం. అంటే ఒక్కసారి చేస్తే చాలు నీ జీవితం, నీ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే మామూలు రోజులో చేసేదానికి దీనికి చాలా తేడా ఉంది. అందుకే ఈ మాసంలో చేసేటటువంటి దానికి విశేషంగా ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల మీరు అన్నట్టుగా విద్య, విజ్ఞానము, లౌకికము, జ్ఞానము, ఏకాగ్రత, చిత్తశుద్ధి, ఆలోచన, జ్ఞాపక శక్తి పెరిగిపోవడము, ఇలాంటి ఎన్నో రకాలుగా విద్యార్థులకు కలుగుతాయి. రాజకీయ నాయకులు, ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే కనుక జెండా మోయడమే జీవితకాలంగా గడిచిపోతుంది. చాలామంది ఏం ఆశపడతారంటే ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత కార్యకర్తగా జాయిన్ అవుతాడు, తర్వాత పదవులు కావాలి అని జాయిన్ అవుతారు. మరికొంతమంది ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా మీరు అన్నట్టుగా లక్, అదృష్టం ఏదైతే ఉంటుందో, అరే నాకు వచ్చేస్తుంది కదా, రేపు పొద్దున నేను మంచిగా హోదాలో ఉండొచ్చు కదా అనేసరికి రాత్రికి రాత్రి తారమైపోయినటువంటి స్థితులు ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయి. అలాంటి వారి కోసం అంటే రాజకీయంలో కావచ్చు, మీరు అంటే సినిమా రంగంలో కావచ్చు, సినిమా రంగం కూడా ఈక్వల్ టు సిమిలారిటీ రాజకీయ రంగంలోనే ఉంటుంది. అరే ఈ సినిమా ఆపర్చునిటీ వస్తే నేను మంచి సెలబ్రిటీ స్టేటస్ అనుభవించవచ్చు, లేదు అంటే స్టార్డమ్ని పొందవచ్చు అని చెప్పి చాలామంది ఆలోచించి వెనకబడిపోయినటువంటి హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, వెనకబడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి కూడా ప్రతి ఒక్క దాంట్లో ఆపర్చునిటీ, అవకాశం రావాలన్నా, ఆ అవకాశాన్ని విజయపదం వైపు నడిపించాలన్నా ఈ అమ్మవారి యొక్క ఆరాధన, ఈ అమ్మవారి యొక్క యాగం ఆ మనిషికి, ఆ సాధకుడికి తప్పకుండా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఎంత అదృష్టం ఉన్నా, మనకు ఎన్ని రకాలైనటువంటి విధానాలున్నా కాస్త అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా జోడించామనుకోండి, మనకు అడ్డంకులు ఉండవు, ఆపదలు రావు, విమర్శలు రావు. మనకు ఒక రక్షణ, ఒక లేయర్లా ఆ తల్లి ఎప్పటికీ మనల్ని కాపాడుతూనే ఉంటుంది. అందుకే ఈ అధిక మాసంలో అమ్మవారి యొక్క యాగం చేసుకోవడం చాలా వైశిష్టమైనటువంటిది. మీరు అన్నట్టుగా విద్యకు,
విజయానికి, అలాగే జ్ఞానానికి, మోక్షానికి, అలాగే మన యొక్క జీవితంలో వృద్ధికి తోడ్పడేటటువంటి తల్లి ఈ యొక్క అమ్మవారు. ఈ అమ్మవారిని గనక ఈ అధిక మాసంలో యాగం చేసుకుంటే దానికంటే పుణ్య ఫలితము, దానికంటే గొప్పనైనటువంటి ఫలితం మరొకటి రాదు, లేదు కూడా అండి. ఇప్పుడు కొన్నిసార్లు అసలు వాళ్ళ జాతకంలోనే అలాంటి యోగం లేదు అనుకున్నప్పుడు మరి ఇలాంటి యాగాలు చేయడం వల్ల ఫలితం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందండి. జాతకాన్ని కూడా మార్చేటటువంటి శక్తి యాగాలకే ఉంటుంది కదా. భక్తికి, యాగానికి ఎన్నో రకాలైన శక్తులు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ భక్త మార్కండేయుడి యొక్క ఆయుష్ అల్పాయుష్యుడే, కానీ తన యొక్క భక్తితో, తన యొక్క పూజనీయమైనటువంటి మార్కండేయుడి భక్తికి శివుడే ప్రసన్నమై పూర్ణాయుష్ను ప్రసాదించాడు. అంటే భక్తికి అంత ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ యొక్క యాగం ద్వారా కూడా ఎన్నో యాగాలు చేసి ఎన్నో ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు గతంలో మనం పురాణాల్లో చూసుకుంటే చాలామంది ఉన్నారు. దశరథుడు ఉన్నాడు, అలాగే విశ్వామిత్రుడు ఉన్నాడు, అలాగే ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది మహర్షులు ఉన్నారు. అందరూ ప్రతినిత్యం యజ్ఞయాగాదులు చేసి ఆ పుణ్యాన్ని ఎలా పొందేవారంటే ఈ రకమైన ప్రత్యేకమైన తీతిలో చేసే యజ్ఞయాగాదులు మనిషిని ఎన్నో రకాల ఉన్నత స్థాయికి కూర్చోబెడతాయనేటటువంటి విధానమే యజ్ఞము అంటే ఏమిటి అని అంటే గనక ఎప్పుడైతే మనిషి యొక్క అహంకారం కావచ్చు, పాప కర్మలు కావచ్చు, లేదా ఇతరితర వ్యవహారాదులు కావచ్చు, వాటిని దహింపజేసేటటువంటిది యజ్ఞము. యజ్ఞానికి, అగ్నికి ఉన్న గొప్ప శక్తి ఏంటంటే మనలో ఉన్నటువంటి అంధకారాన్ని దహింపజేసేటటువంటిది అగ్ని యొక్క తత్వము. మనకి ఏదైతే అనవసరమైనటువంటి విధానాలు ఉంటాయి, లేదా అనవసరం వస్తువులు కావచ్చు, అనవసరమైనటువంటి ఆలోచనలు కావచ్చు, వ్యర్థమైనటువంటి విధానాలు కావచ్చు, వాటన్నిటిని దహించాలంటే అది కేవలం అగ్నితోటి సాధ్యపడదు. అందుకే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను దహించేటటువంటిదే ఈ యొక్క అగ్నితత్వం. కాబట్టి యజ్ఞము చేసుకుంటే నీ యొక్క జీవితము ఎప్పుడూ కూడా సన్మార్గంలో నడవడంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినటువంటి వాడు అవుతామని చెప్పి శాస్త్రం అంటే. అలాగే ఈ యొక్క అమ్మవారిని మనము ఎప్పుడు పూజిస్తే మనకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందంటే అమ్మవారికి ఈ యొక్క మాసంలో ప్రత్యేకంగా అధిక మాసంలో తిథులు, కొన్ని నక్షత్రాలు చెప్పారు. తిథులు విశేషంగా ఏ తిథుల్లో మన అమ్మవారిని ఆరాధించాలి అంటే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, ఈ 3 తిథుల్లో అమ్మవారిని ఆరాధించాలి. ఈ 3 తిథుల్లో కూడా ఉత్కృష్టమైనటువంటిది, అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటిది పౌర్ణమి. అలాగే నక్షత్రాలలో కనుక చూసుకున్నట్టయితే రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ఇవి చాలా ఉత్కృష్టమైనటువంటి నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో కనుక అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అనేటటువంటిది శాస్త్రవచనం. అందుకే అధికస్య అధిక ఫలము అనేటటువంటిది శాస్త్ర నియమం. ఈ మాసంలో చేసుకునేటటువంటి ఏ యజ్ఞానికైనా మీ జీవితాన్ని మార్చేటటువంటి శక్తి కలుగుతుంది. అంత విశేషమైనటువంటి యాగమే రాజశ్యామల సహిత బగళాముఖి తంత్ర సాధన. ఈ యొక్క యాగము మన హైదరాబాద్ పట్టణంలోనే నిర్వహిస్తాము, అది పౌర్ణమి రోజున. కాబట్టి మీరెవ్వరైనా వచ్చేవారుంటే తప్పకుండా పాల్గొనవచ్చు. అందులోనూ విశేషంగా ఇది అధిక మాసంలో చేసే అధిక మాస మహాయాగం కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయండి. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.